ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరువని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించారు. మీకు వందనాలు మా తండ్రి. ఇది నమ్మక ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మీ పరిచర్యలో వాడుకొనమని, మీ సాక్షులుగా జీవింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందామండి. తగ్గిపోవునదే మహిమగలదై ఉండి నీడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే అంతరించిపోవచ్చున్న మహిమతో వచ్చిన ఎడల మరి నిలిచియుండునది ఎంతో అధికమైన మహిమతో నిండి ఉంటుందని ఇక్కడ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు పాత నిబంధన మరియు కొత్త నిబంధన మధ్య తేడాను తెలియపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని చూపెడుతుంది. కొత్త నిబంధన కృపను, పరిశుద్ధాత్మ సేవను ఇక్కడ చూపెడుతున్నట్లుగా మనము మధ్య తేడాను మనము చూడవచ్చు. మనం చూసినట్లయితే మోషే ముఖంపై కనిపించిన మహిమ ఎలాంటిదో మనం చూడవచ్చండి. నిర్గమకాండము 34వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనము చూస్తామండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తాం. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడటకు వెలుపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను అని మనం చూస్తున్నాం. అక్కడ మనము ముసుగు వేసుకున్న ముఖాన్ని చూస్తూ ఉన్నామని వాక్యం తెలియపరుస్తుంది. మరి ఆ ముసుగు ఎలాంటిదంటే తాత్కాలికమైనదని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్లు మనము చూడవచ్చు. అది ఎలాంటి ముసుగు అంటే ఆ ముఖము పైన ఉన్న మహిమను చూడలేకపోయారు. అది క్రమంగా తగ్గిపోయినట్లుగా మనము మోషే కాలంలో చూస్తాం. ఇది ధర్మశాస్త్రం యొక్క మహిమగా మనం చూస్తున్నాం. ఇది దేవుని నుండి వచ్చిందే కానీ మరి తాత్కాలికంగా పూర్తి రక్షణ ఇవ్వలేనిదిగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ధర్మశాస్త్రానికి కూడా ఒక మహిమ ఉందని, ఆ మోషే ముఖం ప్రకాశించిందని మనము చూస్తూ ఉన్నాం. అయితే క్రొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన కృప మరియు పరిశుద్ధాత్మ సేవలు మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది ఎలాంటిది అంటే ఇది శాశ్వతమైనది, మన జీవితాలను మార్చేదిగా కనబడుతూ ఉంది. క్రొత్త నిబంధన మహిమ పాత నిబంధన కంటే ఎక్కువ గొప్పది, నిలకడైనదని మనము గమనించగలం. అయితే ఈ యొక్క క్రొత్తది శాశ్వతంగా ఉంటుంది. ధర్మశాస్త్రం మన పాపాన్ని చూపిస్తుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించేవారుగా ఆయన మనకు దొరికారు. ఆయన తన రక్తాన్ని వెల ఇచ్చి మనల్ని కొన్నారు. కాబట్టి ఆయన మన హృదయంపై ఆయనకి అధికారాన్ని ఇచ్చాం. మన యొక్క ప్రవర్తన అంతటిపై ఆయనకి అధికారాన్ని ఇచ్చినట్లుగా మనము గమనించగలం. అయితే పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితం పూర్తిగా మార్చబడుతుంది. ఎవరైతే ప్రభువుకు మన హృదయాన్ని అర్పిస్తామో వారి హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి మన జీవితాన్ని పూర్తిగా మారుస్తుందని మనకు తెలుస్తుంది. ఇది నిలిచిపోయే మహిమ అన్నమాట. ఈ ఒకసారి వెలిగించబడి మరల వెనకకి తిరిగి వెళ్ళే మహిమ కాదండి. ఇది మోషే ముఖంపై కనపడిన
ఆ మహిమ లాంటిది కాదు, కానీ ఇది ఎల్లప్పుడూ మనలోనూ మనతోనూ ఉండే క్రియ అని ఇక్కడ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. మరి తాత్కాలిక మహిమ ధర్మశాస్త్రం అయితే, శాశ్వతమైన మహిమ ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి మనము పొందుకొంచున్నాం. అదే మార్పు మన జీవితంలో మార్పును కలిగిస్తుందని. ఇంకా పౌలు గారు స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే, తాత్కాలికమైనది కూడా మహిమతో ఉందంటే, శాశ్వతమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ ఇంకెంతో గొప్పదని పౌలు గారు మనకు తేటగా తెలియపరచబడుతున్నారు. కాబట్టి మనం ధర్మశాస్త్రము కంటే కృపలో పరిశుద్ధాత్మలో జీవించాలని, ఇది నిజముగా నిలిచిపోయే మహిమ అని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతూ ఉంది. మరి మోషే సీనాయి పర్వతం నుండి దిగొచ్చినప్పుడు అతని ముఖం ప్రకాశించింది. ప్రజలు ఏం చేశారు? భయపడిపోయారు. ఇది దేవుని మహిమ అని వారు గుర్తించి వారు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. కానీ ఆ మహిమ కొంతకాలం తర్వాత తగ్గిపోయింది. ఇది మనకి పాత నిబంధన తెలియజేస్తూ ఉంది. ధర్మశాస్త్రం మన పాపాన్ని చూపిస్తుంది, కానీ మనల్ని మార్చలేకపోయింది. అది తాత్కాలికమైన మహిమగా మనకి కనబడుతూ ఉంది. అదే విషయాన్ని మనం రోమీయులకు రాసిన పత్రిక 3:20లో చూద్దామండి. 3:20 వచనంలో, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, అవి క్రియలతో కూడినగా కనబడుతుంది. అయితే ఆ క్రియలు ఏ మనుషుడు కూడా నెరవేర్చలేకపోయినట్లుగా చూస్తున్నాం. ఆయన నీ దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అని ఆ క్రియలు ఏదో ఒక దాంట్లో తప్పిపోవటం అనేది జరిగింది. ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో తెలియపరచబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి నేటి జీవితంలో మనకున్న పేరు, గౌరవం ఇవన్నీ కూడా కావాలని కోరుకోవటం, ఇవన్నీ కూడా ఒక రోజున ఏమైపోతాయండి? కరిగిపోతాయి అన్నమాట. ఈరోజున్న పేరు రేపు ఉండదు, ఈరోజున్న స్థాయి రేపు ఉండదు, ఈరోజు మనల్ని మెచ్చుకున్నవారు రేపు మెచ్చుకోకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయేవారు మూల. అదే ధర్మశాస్త్రాన్ని ఇక్కడ చూపెడుతుంది. అయితే పువ్వు ఎంత అందంగా ఉన్నా సరే కొన్ని గంటల్లో ఏమైపోద్దండి? వాడిపోతుందన్నమాట. అలాగే ఈ మోషే యొక్క మహిమ క్రమంగా తగ్గిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన క్రొత్త నిబంధన ఇది శాశ్వతమైనదని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. ఇది కేవలం బయట కనపడేది కాదండి, ఇది మన హృదయాన్ని మార్చే దేవుని యొక్క మహిమగా మనము చూడవచ్చు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనములో ఆ విషయాన్ని మనం చూస్తాం. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవాకత్వము పొంది ఉన్నాడు అని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఉత్తమమైన నిబంధనగా క్రొత్త నిబంధన మనకి కనబడుతుంది. ధర్మశాస్త్రము ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పింది, కానీ కృప ఏం చెప్తుందండి? నేను నీ కోసం ఈ పని చేశాను, నీ కోసం నా ప్రాణాన్ని పెట్టానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి మనల్ని ఆయన తన బిడ్డలుగా చేర్చుకున్నాడని ఈ కృపలోనికి మీరు అందరు రావాలని పిలుస్తున్నట్లుగా ఉన్నది. అయితే యేసుక్రీస్తు వారు సిలువపై చెప్పింది సంపూర్ణమైనట్లుగా మనం ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం. ఇది శాశ్వతమైన మహిమగా మనకి కనబడుతుంది. ఇది ఎప్పటికీ తగ్గదు. ఇది మనల్ని రక్షిస్తుంది. ఇది మనల్ని దేవునితో సంబంధం కలుపుతుందని మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. క్రొత్త నిబంధనలో
మహిమ ఒక ప్రత్యేకమైన పని చేస్తుందని, మనల్ని ఆ పని ఏంటి అంటే మనల్ని మారుస్తుంది. ఒకప్పుడు పాత జీవితంలో రోత జీవితంలో ఉన్న మనల్ని నూతన జీవితంలోనికి, నూతన పద్ధతుల్లోనికి దేవుడు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్పు చేస్తారని మనం చూడవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. 2 కొరింథీయులు 3:18 మనం ఆ విషయాన్ని చూడవచ్చు. 3:18 రాయబడినట్లుగా మన అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలికగా మార్చబడుచున్నామంటే యేసు ప్రభు వారి యొక్క పోలికలోనికి మనం మార్చబడుచున్నాము. అదే మహిమను మనం మహిమ నుండి మహిమకు మార్చబడుచున్నాము అని ఈ వాక్యము తెలియపరచబడుతుంది. ఒకప్పుడు చాలా కోపిష్ఠులమై ఉండొచ్చు, ప్రభువుని ఎరగకముందు చాలా కోపిష్ఠులుగా ఉండవచ్చు. కానీ ప్రభు ఎప్పుడైతే నీ హృదయంలోనికి వచ్చారో అప్పుడు అంత కోపము శాంతంగా మారిపోవటం చూడగలం. ఒకప్పుడు పిరికివాడుగా జీవించే వాళ్ళంగా ఉండవచ్చు, కానీ యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనలోనికి దేవుని శక్తి ప్రవేశించి మనలను ధైర్యవంతులుగా ఈ లోకంలో నడిపిస్తుంది. ఒకప్పుడు మనం పాపంలో జీవించే వారిగా ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో అంగీకరించామో మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన పాప జీవితాన్ని తీసివేసి నూతన జీవితాన్ని మనకి అనుగ్రహిస్తారు. ఇది మన ప్రయత్నం వల్ల జరిగేది కాదు, కానీ ఇది పరిశుద్ధాత్మని యొక్క పనిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం చూసినట్లయితే పురుగు, ఆ గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది కదండి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడు గొంగళ పురుగు లాంటి వాళ్ళమైన మనము చూడటానికి అసహించుకునే స్థితిలో ఉన్న మనము మనల్ని ఎవరు కూడా ముట్టుకునేవారు కాదు, దరిచేర్చుకునేవారు కాదు, ఎవరు కూడా మనల్ని ఇష్టపడేవారు కాదు. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించాడో మన జీవితం మార్చబడింది, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా మనం చూస్తాం. ఇది తాత్కాలికంగా వచ్చే మహిమ కాదు, కానీ అది శాశ్వతంగా మనము అనుభవించేటటువంటి దేవుని కృపని మనం చూడవచ్చు. ఇది ఎవరి వల్ల వస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తారు. ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నేను తాత్కాలిక విషయాల కోసం పరుగెడుతున్నానా, లేక శాశ్వతమైన దేవుని మహిమ కోసం మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? ఇవి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు. నా దగ్గరకు రా, నేను నీ జీవితాన్ని మార్చుతానంటున్నారు. ఇప్పుడే మనము ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, తాత్కాలికమైన వాటిని వదిలి నీ శాశ్వత మహిమలో జీవించటానికి మాకు సహాయం చేయమని, మన హృదయాలను మార్చమని, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన, మీకు వందనాలు. పాత నిబంధన ప్రభా నాయన మమ్మల్ని బంధించి ఉంచింది, కానీ క్రొత్త నిబంధన మాకు క్రొత్త జీవితాన్ని అనుగ్రహించింది. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపుతూ మమ్మల్ని మీ సారూప్యంలోనికి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.